హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్. వన్స్ అగైన్ మీ ముందుకి ఇంకొక మంచి హౌస్ తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడుంది ఏంది అని చెప్పి మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి కంప్లీట్ కబోర్డ్ ఫినిషింగ్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ మనకి కంప్లీట్లీ కబోర్డ్ ఫినిషింగ్ అనమాట. అండ్ మనకి ప్రతి బెడ్రూమ్ లో ప్రతి చోట మనకి ఎవ్రీథింగ్ అండ్ ఈవెన్ మనకి హౌస్ లో ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో చూపించేస్తాను. చేయకుండా చూడండి. లెట్స్ గో. సో ఇదైతే చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి హౌస్ ముందు ఎలివేషన్ అనమాట. ఇలా ఉంటది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు గేట్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. సో గేట్ కానీ ఎవ్రీథింగ్ కానీ మనకి కంప్లీట్ గా వీళ్ళైతే డిజైనింగ్ మంచి నీట్ గా చేయడం అయితే జరిగింది. మనకి హౌస్ ముందు 40 feet రోడ్ అయితే ఉంటది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి హౌస్ ముందు ఇలా ఉంటది అనమాట. అండ్ మనకి మంచి టెక్ డోర్ యూజ్ చేయడం జరిగింది. అండ్ దాని ముందు మనకి ఇది వచ్చేసి గ్రిల్స్ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టైల్స్ కూడా చూడొచ్చు మీరు, చాలా గ్రాండ్ లుక్ గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ కూడా వాషింగ్ ప్లేస్ లో కూడా మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన కూడా WPC ఫోమ్ షీట్స్ చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. అండ్ స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి చూసిన ఇది వచ్చి సెట్ బ్యాక్ అనమాట. అండ్ అక్కడ ఒక వాష్ ఏరియా అయితే పెట్టడం జరిగింది. అక్కడ కనిపిస్తుంది కదా టైల్స్ ఉన్నాయి, అక్కడ వాష్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ విషయానికి వచ్చేసి ఇది వచ్చి కార్నర్ బిట్ అనమాట. నార్త్ వెస్ట్ కార్నర్. నార్త్ సైడ్ రోడ్డు 40 feet ఉంటుంది, వెస్ట్ సైడ్ రోడ్డు 30 feet అయితే ఉంటుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం హౌస్లోకి వెళ్ళి చూద్దాం. హౌస్లో కంప్లీట్ చూసిన తర్వాత రేట్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్పేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటేనే అంటే ఈ బడ్జెట్లో కొనగలం అనుకుంటేనే మీరు నాకు కాల్ చేస్తే బాగుంటుంది. అనవసరం కామెంట్ చేస్తే మీ టైం వేస్ట్ అనమాట. సో లెట్స్ గో, ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో ఎంట్రీ ఇలా కాగానే మనకి ఎంట్రన్స్లోనే ఇలా కబోర్డ్స్తో నీట్గా ఆర్చ్ చేయించడం జరిగింది. అండ్ దానికి కూడా లైట్స్ అని పెట్టించారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఈ లైట్స్ కూడా గుడ్ లుకింగ్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మనకి ఇదంతా కబోర్డ్స్ అనమాట. ఇది గ్రీన్ పెన్నల్తో యూజ్ చేసి చేయించడం, అదే MDF తో చేయించడం అయితే జరిగింది. దాని మీద పెయింటింగ్ కోర్స్ అయితే వేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇంటీరియర్ ఐడియా ఉంది కాబట్టి మీకు క్లారిటీ చెప్పగలుగుతాం దాని గురించి. సో అదనమాట మనకి ఎంట్రన్స్ లో అలా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ బిగ్ హాల్. సో వచ్చి మంచి హాల్. సో ఇప్పుడు ఇందాక ఆర్చ్ చూపించాను కదా, కెమెరా వచ్చేసి ఆ ఆర్చ్ దగ్గర అయితే ఉంది. అండ్ మనకి ఇదంతా కంప్లీట్ గా స్క్వేర్ టైప్ లో హాల్ అనమాట. అండ్ మంచిగా ఉంది. అండ్ టీవీ యూనిట్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో టీవీ యూనిట్ లో కూడా మీరు చూసినట్టయితే మనకి కంప్లీట్ గా ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టి చేయించడం అయితే జరిగింది. అండ్ మనకి ఇదంతా డ్రాస్ అనమాట. ఇక్కడ డ్రాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఒక 53, 54 అది 53 ఇంచెస్ టీవీ ఉంటుంది కదా, అది కూడా పట్టే విధంగా అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఎవ్రీథింగ్ చూడండి, ఇదంతా మనకి ఇంటీరియర్ కూడా చాలా మంచిగా చేయించడం జరిగింది అనమాట. సో బిల్డర్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో. సో ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనకి ఫ్యాన్స్ కూడా. అండ్ మనకి మీరు చూడండి, ఇక్కడ హాల్లో మనకి POP డిజైనింగ్ ఇలా ఉంటుంది. అక్కడ చూడొచ్చు కొత్తగా డిఫరెంట్గా అయితే మనకి అలా డిజైనింగ్ యొక్క PVC అదే షీట్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది కంప్లీట్గా హాలు. అండ్ మనకి హాల్లో ప్రొఫైల్ లైట్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మల్టీ కలర్ అనమాట. ఆ కలర్స్ చేంజ్ అవుతుంది. అది వైట్ కనిపిస్తుంది కదా, వైట్ లైట్. సో అది మనకి కాస్త చేంజ్ అయ్యి వామ్లోకి వస్తుంది. సో ఇలా వామ్ థీమ్తో కూడా ఉంటుంది అనమాట. వైట్ కలర్లో ఉంటుంది అండ్ వామ్ థీమ్లో ఉంటుంది. సో క్వాలిటీ ఎవ్రీథింగ్ మంచి కంపెనీ యూజ్ చేయడం జరిగింది. ఫ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ. హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ కావడం చేత మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్లో ఇక్కడ ఈస్ట్ ఫేస్ కూడా డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ వెంటిలేషన్కి కూడా ఇక్కడ విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం దీనిలోకి కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో కిచెన్లోకి వచ్చే ముందు మనకి ఇక్కడైతే పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ కంప్లీట్ డోర్స్ అనమాట. మనకి డోర్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. పెద్ద డోర్ అయితే ఉంటుంది. అండ్ పూజ రూమ్ అయితే అలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో టైల్స్ కూడా మంచిగా యూజ్ చేశారు. ఇప్పుడు మనం ఇదంతా చూస్తే కిచెన్లో కూడా మంచి స్పేస్ అయితే ఉంది. సరే మీరు స్పేస్ చూడొచ్చు, ఇక్కడ ఇంకా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ మనకి కబోర్డ్స్ కూడా కలరింగ్ ఎవ్రీథింగ్ గుడ్ లుకింగ్ అయితే ఉంది. దీంట్లో కూడా డ్రాస్, సో బాస్కెట్లు కూడా చాలా మంచిగా అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. అండ్ పెయింటింగ్ కూడా క్లాసిక్ అయితే ఉంది. మనకి ఎక్కువ హడావిడి అయితే లేదనమాట. మనకి ఇక్కడ ఏమైనా థింగ్స్ ఉంటాయి కదా, సో డిస్ప్లే రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్కి మనకి కనిపించే విధంగా డిస్ప్లే అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఏమైనా థింగ్స్ పెట్టినాను కదా, సో కబోర్డ్స్ కూడా ఓనర్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండి కస్టమర్కి నచ్చే విధంగా అయితే చేపించడం అయితే జరిగింది. ఇవన్నీ సెల్ఫ్స్ అనమాట. ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఇది ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో క్వాలిటీ పరంగా అయితే చాలా మంచి హౌస్ అనమాట. కన్స్ట్రక్షన్ కూడా నేను చూశానని వీడియోస్లో పర్టికులర్ ఎందుకు చెప్తానంటే నేను చూశాను కాబట్టి నేను చెప్తాను అనమాట. సో చూడకుంటే నేను చెప్పను, ఎందుకంటే రెగ్యులర్ తిరుగుతుంటాం కాబట్టి ఏరియాలో వేరే హౌసెస్ కోసం దానికోసం మనకైతే ఒక అండర్స్టాండింగ్. సో ఇదైతే గోల్డ్ థీమ్తో మీరు చూడొచ్చు. పైన కంప్లీట్గా ఈ గోల్డ్ థీమ్ అయితే ఉన్నాయి, ఈ ప్రొఫైల్ లైట్స్ ఎవ్రీథింగ్. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకి డోర్స్ అయితే ఇలా స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ స్లైడింగ్ డోర్స్ అయితే నీట్ కలరింగ్ కూడా చాలా బాగున్నాయి.
అండ్ ఇది వచ్చేసి స్మూత్గా క్లోజ్ అయ్యే డోర్స్ అనమాట ఇక్కడ. అండ్ మనకి ఎక్కువ థింగ్స్ స్టోరేజ్ ఏమైనప్పుడు కనుకైతే మనకి ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి బీరువా సెటప్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ బీరువా సెటప్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట మనకి బెడ్రూమ్లో కబోర్డ్స్. అండ్ ఇక్కడ చూస్తే ఇది సెటప్. సో ఇది చూస్తున్నారు కదా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇలా కూర్చొని డ్రెస్సింగ్ సెటప్స్ అయితే ఎవరైతే ఇక్కడ ఉంటారో మేకప్ చేసుకోవడానికి అయితే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే యూజ్ అవుతుంది అనమాట, ఇలా కూర్చొని చేసుకోవడానికి. సో ఇదైతే మనకి ఇలా ఉంటుంది. ఎక్కువ దీనికి ఏం ప్లేస్ ఆక్యుపై చేసుకోదు. సో మన దానికి అడ్జస్ట్ చేసేసి ఇలా దుబ్బేస్తే సో లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అండ్ దాని కింద కూడా మన కబోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ కూడా మనకి దీని వెనుకలు కూడా ఇలా సెల్ఫ్స్ అయితే ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్ కూడా ఇలా సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో పౌడర్ డబ్బాలు, ఆయిల్ ప్యాకెట్స్ అలా దువ్వెనలు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బెడ్రూమ్కి కూడా సో ప్రీమియం డోర్స్ అనమాట ఇవి. అంటే డోర్స్లో ఒక 2-3 వేలు పెడితే డిఫరెన్స్ అయితే అవుతుంది. సో మంచి గుడ్ లుకింగ్ డోర్స్ అయితే యూజ్ అయినాయి, మంచి స్టాండర్డ్ డోర్స్ అనమాట. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా ఏసీ ప్యాంట్స్ ఉంటుంది. కిడ్స్ బెడ్రూమ్ కూడా ఏసీ ప్యాంట్ అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారో స్పేసియస్ వాష్రూమ్ అనమాట. అండ్ వెస్ట్రన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బెడ్రూమ్ నుంచి ఇలా ముందుకు వస్తే మనకి ఈ హాల్ యొక్క ఓవర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా. సో డిఫరెంట్ ఇదైతే లుక్ అయితే ఉంటుంది హాల్లో. అండ్ ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ అయితే చూపించేస్తాను. సో మనకి అలా బెడ్రూమ్ నుంచి ఇలా స్ట్రైట్ వస్తే అండ్ ఇది కంప్లీట్ చెప్తున్నాను కదా నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. నార్త్ ఫేసింగ్ వాస్తు ప్రకారం అయితే కట్టడం అయితే జరిగింది హౌస్ని. అండ్ మనకి ఈస్ట్ ఫేస్ కూడా డోర్ పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో హాల్లో మనకి ఇక్కడ కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో, హ్యాండ్ వాష్. అండ్ ఇక్కడ కామన్ టాయిలెట్. అండ్ కామన్ టాయిలెట్ వచ్చేసి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పేస్ కూడా బాగుంది. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇందాక మాస్టర్ బెడ్రూమ్ చూసారు, ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో మనకి కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్ అయితే ఉంది. అండ్ ఎక్కువ విరుక్కు అయితే లేదు, ఇదంతా చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో. సో ఈ బెడ్రూమ్లో కిడ్స్ బెడ్రూమ్లో కూడా గుడ్ లుకింగ్ కబోర్డ్స్ అనమాట. ఇక్కడ మనకి స్లైడింగ్స్ ఒకటే వచ్చాయి. సో ఈ స్లైడింగ్ డోర్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అది చూడండి ఫాస్ట్గా చేసిన స్లోగా క్లోజ్ అయింది, డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ ఓపెన్ సెల్ఫ్స్ అయితే పెట్టారు. అండ్ మనకి ఎక్కువ సుంచుకు కూడా ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నేను ఇక్కడ చూడొచ్చు హ్యాండిల్స్ కూడా ప్రీమియం హ్యాండిల్ అనమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది హ్యాండిల్, అయినా కూడా ఇదే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి సుంచుకు కూడా ఇలా కబోర్డ్స్ అయితే చేయించారు. సో పెయింటింగ్ అనమాట, మనకి గ్లో కలర్స్ యూజ్ చేయడం మంచి నీట్గా అయితే ఉంటుంది. అండ్ పైన కూడా పిఓపి. సో ఇక్కడ బెడ్రూమ్లో కూడా పిఓపి అండ్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ హౌస్లో మనకి ఫ్యాన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. మనకి ఈ హౌస్ విషయానికి వచ్చేస్తే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. అండ్ నార్త్ ఫేసింగ్ కంప్లీట్ వాస్తు ప్రకారం పడడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఉంటుంది, కంప్లీట్గా పిఓపి. అండ్ మనకి ప్రతి చోట మనకి కబోర్డ్స్ ఫినిషింగ్తో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఓన్గా అంటే ఇప్పుడు నేను కట్టించుకుంటున్నాను ఇల్లు, నాకు ఏ విధంగా కావాలంటే టేస్ట్ ఉంటుందో. ఎందుకంటే వీళ్ళు బిల్డర్స్ ఏమైందంటే కస్టమర్ని చాలా మెనీ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ని వాళ్ళు చూసింటారు. వాళ్ళ యొక్క ఏమంటారు ఇష్టాలు, లైక్ ఇప్పుడు డిజైన్స్ అంటే వాళ్ళ ప్రతి కస్టమర్కి ఒక డిజైన్ ఉంటుంది, వాళ్ళకి అర్థమై ఉంటుంది అనమాట. లైక్ ఇలా చేస్తే కస్టమర్కి నచ్చుద్ది అనే ఉద్దేశంతో కంప్లీట్గా ఒక అండర్స్టాండింగ్ నీట్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట. అంటే మళ్ళీ అది చెప్తున్నానని ఎందుకంటే యాజ్ ఎ బిల్డర్ ఉంటారు కాబట్టి మనం నేనైతే వర్క్ చూసాను కాబట్టి అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకేంటంటే హౌస్ ముందు మనకి 40 feet రోడ్స్ ఉంటుంది. అండ్ మనకి కార్నర్ హౌస్ అనమాట, వెస్ట్ సైడ్కి మనకి 30 feet రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈ హౌస్లో మనకి కంప్లీట్గా ఫ్యాన్స్, జూమర్ లైట్స్, ఎవ్రీథింగ్ మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ మనకి ఏమంటారు సో కంప్లీట్ వాస్తు కబోర్డ్స్ కూడా అండ్ టేక్ డోర్, మెయిన్ డోర్ అయితే కూడా టేక్ డోర్ యూజ్ చేయడం జరిగింది. అండ్ మన టీవీ యూనిట్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. సో ఎక్కడ ఏమంటారు బిల్డర్ కాంప్రమైజ్ అవ్వలేదని మనకి ఇది చూస్తేనే అర్థమైపోతుంది. సో సైజ్ విషయానికి వచ్చేస్తే 24x50 అనమాట, 2.75 cents అయితే ఉంటుంది. సో 24x50 సైజులో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ మనకి హౌస్ ముందు రోడ్డు కాకుండా ఇంకో కార్ పెట్టుకునేంత పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. అంటే కార్ రోడ్డు 40 feet రోడ్ ఉంటుంది, అది కాకుండా మనకి హౌస్ ముందర కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్లో మనం ఒక పెద్ద కార్ అయితే పార్క్ చేసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే బిల్డర్ మనకి చెప్పే ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి మనకి 73 lakhs చెప్తున్నాడు.
సో 73 లక్షలు చెప్తున్నారు. సో ఇది ఫిక్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ చేసుకుని మనకు రేట్ చెప్తారు. సో ఇదైతే ఫిక్స్ కాదు. మీరు వచ్చి చూసి నచ్చింది మీరు తీసుకునే విధానాన్ని బట్టి, అంటే లోన్ ఎక్కువ వెళ్తున్నారా, లోన్ తక్కువ వెళ్తున్నారా, నెట్ క్యాష్తో కొంటున్నారా, అవన్నీ పరిగణనలు తీసుకుని వాళ్ళు మనకి డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు నా ఛానల్ చూసి వస్తున్నారు కాబట్టి నేను పక్కా మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో వాళ్ళు చెప్పే రేట్ అయితే ఈ రేటు 73 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. కంప్లీట్ వాస్తవకరం కట్టినారు అండ్ ఎవ్రీథింగ్. మనకి వెంటిలేషన్ కూడా, ఎందుకంటే కార్నర్ హౌస్ కావడం కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. నార్త్ అండ్ వెస్ట్కి కార్నర్ హౌస్. సో హౌస్ వచ్చేసి మనకి పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో అయితే ఉంటుంది. సో పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గర అనమాట. ఇంకా పైలు వెళ్ళక ముందే మనకి ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్కి ఈ యొక్క వీడియో షేర్ చేయండి అండ్ ఏజెంట్స్కి షేర్ చేయకండి, ఎందుకంటే మీకు తెలియదు ఏముంది. సో అదనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అండ్ మీకు ఈ రేంజ్లో మీరు అదే ఇన్వెస్ట్ చేయగలరు అనుకుంటే మాత్రమే కాల్ చేయండి. అనవసరంగా కామెంట్స్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది అనమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నేను కొన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అవి హౌసెస్ సేల్కి రెడీగా ఉన్నట్టు కూడా ఉంటాయి. సో వాటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఒకసారి చూడండి. ఏదైనా హౌస్ వస్తే మీరు నాకు కాల్ చేస్తే నేను చూపించి ఇచ్చేస్తాను అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ కొంచెం డౌన్ ఉంది. ఇది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కొనాలనుకుంటే ఇది రైట్ టైం. అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, మార్కెట్ కొంచెం డౌన్ ఉంది, మీరు వచ్చి కొంటే కొంచెం అటు ఇటు రేట్ ప్రైస్ అనేది కొంచెం అటు ఇటులో మీకు తగ్గే ఆస్కారం అయితే ఉంటుంది. ఏదైతే మీకు మిగిలిందో ఆ అమౌంట్ మనం రిజిస్ట్రేషన్లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎందుకని చెప్తున్నానంటే మెయిన్ చెప్తున్నట, ఇప్పుడు మార్కెట్ హైప్లో ఉన్నప్పుడు, మార్కెట్ డిమాండింగ్లో ఉందన్నప్పుడు హౌసెస్కి హౌస్ వాల్యూ కూడా మనకి ఇంకా మీరు కాకపోతే ఇంకో కస్టమర్ వచ్చి కొంటారనే ఉద్దేశంతో మనకి రేట్స్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. సో ఇది ఒక చిన్న మీరు ఒకసారి మైండ్లో పెట్టుకొని మన ఇంట్రెస్ట్ తొందర క్లోజ్ చేయాలి, హౌస్ కొనాలి అనే ఉద్దేశం ఉంటే లేట్ చేయకుండా కాల్ చేయండి. సో మనకి ఇంకొక ఆప్షన్ మెయిన్ థింగ్ మెన్షన్ చేయమంటున్నారు బిల్డర్ ఏమంటున్నారు అంటే, సో మనకి ఈ హౌస్ కొనేటప్పుడు మీకు లోన్ ఒకవేళ తిరిగి మీరు చేయించుకోలేరంటే, సో మనకు తెలిసిన వాళ్ళే లోన్ వాళ్ళు ఉంటారు, సో మనం కూడా లోన్ ఇప్పిస్తామని అయితే మెన్షన్ చేయమని అయితే పర్టికులర్ చెప్తున్నారు. ఎందుకంటే సో అప్ అండ్ డౌన్ మనం తిరగాల్సింది ఉంటుంది కదా బ్యాంక్స్కి లోన్ కోసం. అలా లేకుండా మీరు వచ్చి మీకు నచ్చింది మినిమం అమౌంట్ మీరు ఇంత పే చేసుకోవాలి, క్యాష్ ఇస్తాము, మిగతా లోన్ కావాలంటే సో బిల్డర్ మనకు ఏ బ్యాంకులో కావాలంటే ఆ బ్యాంకులో లోన్ ఇప్పించే టైంలో కూడా బిల్డర్ ఉండి హెల్ప్ చేస్తున్నారు అయితే చెప్తున్నాడు. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.